అందరికీ నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ టు శివ బీపీఎల్ ఛానల్. ఈరోజు నేనైతే ఒక మంచి టాపిక్‌తోనైతే మీ ముందుకొచ్చాను. అదేంటంటే కొత్తగా లైవ్ చేస్తున్న వాళ్ళకు లైవ్ ఎలా పెట్టాలి? అలాగే టుగెదర్ ఎలా సెట్ చేసుకోవాలి? లైవ్‌లో మోడరేటర్‌గా ఎవరినివ్వాలి? ఎలా ఇవ్వాలి? అనే దాని గురించి, అలాగే మన లైవ్‌లో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళను ఎలా హైడ్ చేయాలి? అనే విషయాన్ని, అలాగే మన కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళను టుగెదర్‌కి ఎలా ఆహ్వానించాలి? అలాగే లైవ్ మన ఫేస్ కనిపించకుండా, లేకుంటే మన వినిపించకుండా మ్యూట్‌లో ఎలా పెట్టాలి? అనే విషయాల గురించి ఈరోజు వీడియో అయితే చేస్తున్నాము. ఈ విషయాలన్నీ కూడా హ్మ్, లైవ్ చేసేవాళ్ళకి గతంలో సీనియర్స్‌కైతే తెలిసే ఉంటాయి. వాళ్ళైతే దయచేసి అది స్కిప్ చేసినా ఇబ్బంది లేదు. కానీ కొత్తగా లైవ్ పెట్టి ఇవన్నీ తెలియని వాళ్ళకి. ఇంకోటేంటంటే ఇంపార్టెంట్ విషయం, ఇంగ్లీష్‌లో అంటే లైవ్ జరిగేటప్పుడు తెలుగులో కామెంట్ పెడుతుంటే ఇంగ్లీష్‌లో వస్తున్నాయి. ఇవి ఎలా తీసేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అందుకనే వీరందరికీ కూడా ఈ ఒక్క వీడియోతోనే క్లారిటీ ఇవ్వటానికైతే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా స్పష్టంగా చెప్తున్నాను. విని నేర్చుకోండి. అదే తెలిసిన వాళ్ళైతే దయచేసి స్కిప్ చేసేసేయండి. ఇబ్బందైతే లేదు. ఓకే. థాంక్ యూ. ముందుగా నా ఛానల్ ఇప్పటివరకు ఆహ్, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాను మీద టచ్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేసేయండి. ఓకే. ఇక ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం టుగెదర్‌ని ఎలా సెట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఓకే. ఒకసారి ఫోన్ తీసి యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా! ప్లస్ నొక్కేసేసేయండి. తర్వాత వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ అని ఉంటుంది కదా! దాంట్లోని లైవ్‌ని మీరు క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పెన్సిల్ గుర్తు ఉంటుంది చూసారా? ఆ పెన్సిల్ గుర్తు మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఆహ్ జాయింట్ లైవ్ స్ట్రీమ్ అని ఉంది చూసారా? దాన్ని ఆన్‌లో పెట్టేసేసేయండి. ఇది తర్వాత ఇది పిల్లల కోసం కాదు రూపొందించినది అని చెప్పేసి ఉంటుంది కదా! ఇది పిల్లల కోసం కాదు. దాన్ని ఓకే చేసిన తర్వాత, తర్వాత బటన్ నొక్కండి. అప్పుడు వచ్చేసి ఆహ్వాన లింక్ చేయండి. కాపీ చేయండి. ఆహ్వాన లింక్ పంపండి అని ఉంటుంది. దాన్ని ఆహ్వాన లింక్ కాపీ చేయండి మీద క్లిక్ చేయండి. తర్వాత కింద నెక్స్ట్ అని ఉంటుంది కదా! దాని మీద టచ్ చేయండి. ఆ తర్వాత ఏంటంటే షేర్ అనే ఆప్షన్ వస్తుంది బాణం గుర్తుతోని. ఓకే. ఆ షేర్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత పోస్ట్ క్రియేట్ చేయండి అని ఉంటుంది. ఆ పోస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన లింక్ కాపీ చేశారు కదా! దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. తర్వాత పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత ఇక టుగెదర్‌కి ఆహ్వానం అన్నమాట ఇక. ఓకే. లైవ్ స్ట్రీమ్ ప్రారంభించండి అని వచ్చింది కదా! దాని మీద క్లిక్ చేయండి. లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించండి అని ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఓకే. లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు అని చెప్పేసైతే మనకు రావటం జరుగుతుంది. ఆహ్వానం తీసుకున్న వాళ్ళైతే వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు మన లింకు ఏదైతే ఉందో దాన్ని మనకు మళ్ళీ పంపించడం జరిగింది. దాన్ని మనం ఇక్కడ జోడించండి అని చెప్పేసి దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళిక మన లైవ్‌లోకొస్తారు. ఇది టుగెదర్ లైవ్ ఎలా పెట్టాలి అనే దాని గురించైతే స్పష్టంగా ఒకసారి చూడండి. 1, 2 సార్లయితే చూడండి. ఓకేనా? ఇదయిపోయింది. ఇప్పుడేంటంటే మోడరేటర్‌గా ఎలా సెట్ చేయాలి? మోడరేటర్ ఎలా సెట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మనకు పెట్టిన కామెంట్ అంటే ఎవరినైతే మనం మోడరేటర్‌గా చేస్తున్నామో వాళ్ళ కామెంట్ మీద టచ్ చేసిన తర్వాత అలా కొంచెం పైకంటే మోడరేటర్ అని చెప్పేసి అక్కడ వస్తుంది. మోడరేటర్‌గా జోడించండి అని స్టాండర్డ్ మోడరేటర్ అని చెప్పి ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. మోడరేటర్‌గా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మళ్ళీ తీసేయాలని కూడా అంతే. మోడరేటర్‌గా తీసేయండి అని చెప్పేసి ఉంటుంది. దాన్నే బటన్ నొక్కండి. మోడరేటర్‌గా కూడా తీసేయొచ్చనమాట. కొంతమంది లైవ్ పెట్టిన తర్వాత నా నా ఛానల్ పిన్ చెయ్యి, నా కామెంట్ పిన్ చేయమని జెప్పేసి అంటుంటారు. అలాగే అది ఎలా మోడరేటర్‌గా చేయడం గానివ్వండి, పిన్ చేయడం గాని మొత్తం గూడా అంతే. ఒక కామెంట్ మీద మనం టచ్ చేసినప్పుడు మనకు మొత్తం కలిపి 7 ఆప్షన్స్ ఒస్తాయి. ఆ 7 ఆప్షన్స్ మొదటిది మెసేజ్ పిన్ చెయి.
మనం ఏదైతే ఎవరినైతే మనం పిన్ చేయాలనుకున్నామో వాళ్ళ కామెంట్ మీద అలా టచ్ చేసినప్పుడు ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ దాన్ని అలా పిన్ చేస్తే దాన్ని టచ్ చేస్తే వాళ్ళదే మెసేజ్ పిన్ అయిద్దనమాట. అది అందరికీ కనపడేలా ఉంటుందనమాట. ఓకే. రెండోది రిపోర్ట్ చేయండి. అంటే ఎవరైతే మన కామెంట్‌ని అంటే మనకు బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారో వాళ్ళ కోసం మన యూట్యూబ్ వాళ్ళకి అంటే రిపోర్ట్ చేయటం వల్ల హ్మ్. రిపోర్ట్ చేయొచ్చు. మూడోది ఆ మెసేజ్ ఎవరైతే బ్యాడ్ కామెంట్ పెడుతున్నారో ఆ బ్యాడ్ కామెంట్ మీద టచ్ చేసి ఆ! ఆహ్, వస్తుంది మూడో ఆప్షన్ తీసేయండి అని చెప్పేసి డిలీట్ ఆ మెసేజ్‌ని పూర్తిగా తొలగించేసేయొచ్చు. ఎవరికి ఇబ్బంది లేకోకుండా. కొంతమంది లేడీస్ ఉన్నప్పుడు కూడా అలా ఇష్టమైన మెసేజ్‌లు పెడుతుంటారు చాలామంది. అలాంటి టైంలోని పూర్తిగా డిలీట్ చేయొచ్చు. ఇంకా యాక్టివిటీ. వాళ్ళు మన ఛానల్‌ని మనకి ఏమేమి పంపారో అన్నీ చూడాలంటే ఛానల్ యాక్టివిటీని నాలుగోది ఉంటుంది కదా! అది 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 ఒకసారి ఓపెన్ చేసుకోండి. మోడరేటర్‌గా జోడించాలి అంటే తర్వాత ఐదో ఆప్షను మోడరేటర్‌గా ఇందాక చెప్పా కదా! బ్లూ ఇవ్వటం అంటారు కదా మనం. బ్లూ ఇవ్వటం అంటే ఎక్కువ మందికి అర్థమవుతుంది. ఓకే. బ్లూ ఇవ్వటానికి మోడరేటర్‌గా జోడించు అని ఐదో ఆప్షన్ ఉంటది కదా! ఐదో ఆప్షన్ ఎన్నుకోండి. అలాగే ఎవరైతే మనకి బ్యాడ్ కామెంట్ పెడుతున్నారో, లేకపోతే పొద్దాక అస్తమాను మెసేజ్ పెట్టి విసిగిస్తున్నారు, కామెంట్ పెట్టి విసిగిస్తున్నారో, వాళ్ళని కొద్ది టైం మనకి కామెంట్ పెట్టకుండా నిలిపివేయాలి అంటే, ఆరో ఆప్షన్ ఉంది చూసారా? నేనైతే తెలుగులో పెట్టుకున్నా కాబట్టి తెలుగులో చెప్తున్నాను. వినియోగదారుని నిష్క్రించ్ హ్మ్. నిష్క్రియ స్థితిలో ఉంచండి. వినియోగదారుని నిష్క్రియ స్థితిలో ఉంచండి. ఆరో ఆప్షను. అది పెట్టి కొంత టైం పెడితే, ఆ టైం వరకు గూడా వాళ్ళు మనకు ఎలాంటి మెసేజ్‌లు, కామెంట్‌లు పెట్టడానికి కుదరదు. ఓకేనా? ఇక లాస్ట్‌దేంటంటే, ఈ ఛానల్ వినియోగదారుని దాచు. ఎప్పుడైతే మనకు బ్యాడ్ కామెంట్స్ పదే పదే మనం డిలీట్ చేస్తున్నా గానీ, మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నాడనుకోండి, తనని బ్లాక్ చేయటం ఒకటే సరైన మార్గం. అది హైడ్ చేయటం అన్నమాట. అది ఏడవ ఆప్షన్ ఎన్నుకొని దాని మీద టచ్ చేస్తే, ఆటోమేటిక్‌గా ఆ యొక్క అతను మనకు మెసేజ్ పెట్టడానికి వీలు లేదు. బ్లాక్ అయిపోతుందన్నమాట తనది. ఓకేనా? ఇంత మటికి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన లైవ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అంశాలు 7 కంపల్సరీగా తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? మన కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళని మన వాట్సాప్‌లో ఉన్న వాళ్ళను ఎవరినైనా ఆహ్వానం అంటే టుగెదర్‌లోకి ఆహ్వానించాలి అంటే మనం ఎలా సెట్ చేసుకోవాలి? ఇందాక టుగెదర్ ఉంది గదా! టుగెదర్ ఎలా చేయాలో చెప్పాం గదా! ఇది గూడా అంతే. వాట్సాప్‌లో అంటే మన సొంతగా అంటే మన కాంటాక్ట్ నంబర్‌లో ఉన్న వాళ్ళని మనం ఎలా తీసుకోవాలి? టుగెదర్‌గా ఎలా తీసుకోవాలి? ఎలా ఆహ్వానం పంపాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఎప్పటిలాగే లైవ్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ లైవ్ బటన్ నొక్కేసేసేయండి. తర్వాత ఉంటుంది. ఇక్కడ జాయింట్ లైవ్ స్ట్రీమ్ అని ఉంది కదా! దాన్ని ఒక్కదాన్ని ఆన్ చేసుకోండి. తర్వాత కింద తర్వాత అని బటన్ ఉంటుంది. దాన్ని నొక్కండి. యెస్ ఇది పిల్లల కోసం కాదు అని ఉంటుంది కదా! దాన్ని దాన్ని ఒకసారి క్లిక్ చేసి నెక్స్ట్ తర్వాత అని కొట్టండి. ఓకే. ఇక్కడ ఆహ్వానం లింక్ కాపీ చేయండి. ఆహ్వానం లింక్ పంపండి అని ఉంది కదా! ఈ రెండో ఆప్షన్‌ని మనం తీసుకొని ఆహ్వానం లింక్ పంపాలి. లింక్ మీద టచ్ చేసిన వెంటనే వాట్సాపు, ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ వస్తాయి. ఫేస్‌బుక్ ఇయన్నీ వస్తాయి కాబట్టి, మనం వాట్సాప్‌లోని మనకు నచ్చిన వాళ్ళకి మనం ఆహ్వానం పంపొచ్చు. తర్వాత వాళ్ళు ఆ లింక్ మీద కాపీ చేస్తే టచ్ చేస్తే అది మనకైతే వస్తుంది. జోడించండి అని చెప్పేసి మనకు జాయినింగ్ అని చెప్పేసి మనకొస్తుంది. దాన్ని మనం ఒకసారి అలా క్లిక్ చేస్తే వాళ్ళు మనతో లైవ్‌లో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఒకసారి అలా నొక్కితే వాళ్ళు మనతో మాట్లాడొచ్చనమాట. జోడించండి అని ఉంటుంది. ఆ జోడించండి మీద క్లిక్ చేస్తే వాళ్ళు మనతో పాటొచ్చేసి మన పక్కన వాళ్ళు గూడా మనతో పాటు మాట్లాడతారు. ఇలా మాట్లాడటం వల్ల ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ప్లస్ మనం ఎవరినైతే ఆహ్వానించామో వాళ్ళకి తెలిసిన వాళ్ళు గూడా మన లైవ్‌కొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇలా చేయటం వల్ల మనకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ తర్వాత చూసుకోండి. ఇంకోటేంటంటే బాగా అందరికి పెద్ద సమస్యేంటంటే లైవ్ చేసేటప్పుడు మనమైతే తెలుగులోనే కామెంట్స్ పెడుతున్నాం. కానీ అక్కడ ఇంగ్లీష్‌లో కామెంట్స్ వస్తున్నాయి. అది చాలామంది ఇంగ్లీష్ వచ్చినోళ్ళైతే పర్లేదు. రాని వాళ్ళకి పరిస్థితి బాగా ఇబ్బందిగుంటుంది గదా! అందుకనే వాళ్ళ కోసం ఇది. లైవ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మూల మీద లెఫ్ట్ సైడ్ సెట్టింగ్ గుర్తుంటుంది చూసారా? ఆ సెట్టింగ్ గుర్తుని ఒకసారి టచ్ చేయండి. చేసిన తర్వాత కింద ఆటోమేటిక్ చాట్ అనువాదం అని చెప్పేసి 3 ఆప్షన్ ఉంటుంది కదా! దాన్ని డిసేబుల్ చేసేసేయండి. అంటే ఆఫ్ చేసేసేయండి. ఆటోమేటిక్ తెలుగొచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా చేసినట్లయితే ఇంగ్లీష్‌లో పెడితే ఇంగ్లీష్ వస్తుంది. తెలుగులో పెడితే తెలుగులో వస్తుంది. ఓకేనా? ఓకే. ఓకే ఫ్రెండ్స్. చూసారు కదా!
ఈ విధంగా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పానో అది మీరు గూడా ప్రతి ఒక్కళ్ళు గూడా స్టెప్ బై స్టెప్ ఒకటికి 2 సార్లు చూడండి. వేరే వాళ్ళు ఎవరిని కూడా అడిగే పని లేకుండా మీ లైవ్ స్ట్రీమ్‌ని మీరే విజయవంతంగా చేసుకోవచ్చు. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.